పేదలు సంతృప్తికరంగా సంతోషంగా కడుపు నిండా పట్టెడన్నం తినాలనే సంకల్పానికి ప్రతీకలే అన్నా క్యాంటీన్లని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభివర్ణించారు. ఎంతో ఆదర్శవంతమైన ఆలోచనలతో రాష్ట్రమంతటా అన్నా క్యాంటీన్లు నెలకొల్పిన ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన జన్మదినోత్సవం సందర్భంగా క్యాంటీన్లో కడుపు నిండుగా భోజనం చేసిన పేదలందరూ నోరారా దీవించాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలపాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లలో పేదలకు ఉచితంగా భోజనం పెట్టాలన్న ఉన్నత ఆశయంతో 76 లక్షల రూపాయల విరాళం అందించడం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఏలూరులోని అన్నా క్యాంటీన్లో ఆయన పేదలకు భోజనాన్ని వడ్డించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్నా క్యాంటీన్లలో నారా భువనేశ్వరి ఉచిత భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా ఏలూరు వన్ టౌన్లోని బాలాజీ థియేటర్ సమీపంలోని అన్నా క్యాంటీన్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పేదలకు భోజనాన్ని వడ్డించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు చోడే వెంకటరత్నం, రెడ్డి నాగరాజు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, అమరావతి అశోక్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా మరి ఉదయం నుంచి కూడా జన్మదిన వేడుకలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఉన్నాయో దాని నిమిత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఉచితంగా ప్రజలందరికీ కూడా భోజనం పెట్టాలని చెప్పి నారా భువనేశ్వరి గారు వాళ్ళ ట్రస్ట్ తరఫున ఈ రోజున అందజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఉచితంగా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆ 5 రూపాయలు కూడా వాళ్ళు కట్టుకోకుండా భోజనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. దానిలో భాగస్వామ్యంగానే మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ప్రజల నుంచి ఏ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు, ఏ విధంగా భోజనం ఉంటుంది అనేక మార్లు అన్నా క్యాంటీన్ విజిట్ చేసినప్పటికీ ఈ రోజున ఏదైతే అన్నా క్యాంటీన్ని స్థాపించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కడుపు నిండా భోజనం పెట్టేది తెలుగుదేశం పార్టీ అనేది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు తీసుకెళ్లారో, మళ్ళీ 19 నుంచి 24 వరకు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది తెలుసుకుని రాంతోటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాంతోటే మళ్ళీ అన్నా క్యాంటీన్లన్నీ కూడా తెరిచారు, మళ్ళీ కూడా తెరుస్తున్నారు. మొన్న కూడా 2 రోజుల క్రితం కూడా 62 క్యాంటీన్లు తెరవబడినాయి. అదేవిధంగా ఎక్కడైనా ఇంకా ఇబ్బంది ఉన్న దగ్గర అంటే అక్కడ కూడా తెరవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే, కూటమి ప్రభుత్వం పేద ప్రజల పక్కన ఉంటుందనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, నవనిర్మాణం జరగాలన్నా, పోలవరం అవ్వాలన్నా ప్రజలందరూ కూడా బాగుండాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఉండాలి. ఆయన ఆశయాలు ప్రజల్లోకి వెళ్ళాలి. తప్పనిసరిగా ఆయన అనుభవం ప్రజలకు ఉపయోగపడాలి. డెఫినెట్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని అనుకునే పరిస్థితిలో మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లో ఏదైతే ప్రజలందరూ కూడా అన్నదానం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.